హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో రియలీ డీఎఫ్ అంటే అర్థం ఏంటి అనేది తెలుసుకుందాం. మనం అందరూ ఎనర్జీ, ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీ కదా! సో, అలాగే మనం మేల్ గాని, ఫీమేల్ గాని, అదర్స్ కానీ ఏదే బాడీ మనం కలిగి ఉన్నా, మనం ఆడవాళ్ళైనా, మనం మగవాళ్ళైనా, అదర్స్ అయినా ఒక దేహం మనది ఉందన్న తర్వాత మన లెఫ్ట్ సైడ్ ఫెమినైన్ ఎనర్జీ, మన రైట్ సైడ్ మాస్కులైన్ ఎనర్జీ అయ్యుంటుంది. కొంతమంది ఆడవాళ్ళ బాడీ పెట్టుకునుంటారు. ఆడపిల్లలే, ఆడవాళ్ళే వాళ్ళు. కానీ వాళ్ళలో మాస్కులైన్ ఎనర్జీ చాలా హైగా ఉంటుంది. వాళ్ళని చూస్తే మగవాళ్ళలా కనిపిస్తారు. రీసెంట్‌లీ నేను మా మ్యామ్‌తో స్పిరిచ్యువల్ టూర్ వెళ్ళాను. ఆహ్, తిరువണ്ണామలై. నేను సెంటర్ లైన్‌లో ఉన్నాను. ఆ చోట, ఈ చోట నా లెఫ్ట్ అండ్ రైట్ లైన్‌లో ఒక ఇద్దరు అమ్మాయిలున్నారు. అటు ఒక అమ్మాయి ఉంది. ఇటు ఒక అమ్మాయి ఉంది. వాళ్ళు ఆల్‌మోస్ట్ 5.10 ఆర్ 6 ఫీట్ హైట్ ఉన్నారు. ఆహ్, హెవీ బాడీ ఆహ్, 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 లావుగా కూడా ఉన్నారు. వాళ్ళు ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నా గూడా వాళ్ళ వాయిస్ కూడా మాస్కులైన్ మగవాళ్ళ ఉంది. సో, వాళ్ళు అమ్మాయిలే. రియల్లీ అమ్మాయిలే గానీ, వాళ్ళలో మాస్కులైన్ ఎనర్జీస్ చాలా స్ట్రాంగుంది. కొంతమంది అబ్బాయిల్ని చూసాను. రీల్స్ చూసేటప్పుడు చూసాను. చాలా లీన్‌గా, సన్నగా, తెల్లగా ముద్దు ముద్దుగా అమ్మాయిల్లాగా వాయిస్ కూడా అమ్మాయిల్లా మాట్లాడతారు. ప్రేమ, కరుణ, ఆప్యాయత ఎక్కువుంటుంది. ఇంటి పని కూడా అమ్మాయిలా చక్కగా చేసేది. అమ్మాయిలా ఎక్కువ ప్రేమ, కరుణ, ఆప్యాయత చూపించేది అని. అలా ఉన్న మగవాళ్ళ బాడీలో ఫెమినైన్ ఎనర్జీ కొంచెం ఎక్కువుంటుంది. కానీ వాళ్ళు కంప్లీట్‌లీ అమ్మాయే, ఆడవాళ్ళే, అబ్బాయిలే, మగవాళ్ళే అయ్యుంటారు. దాన్ని మించిపోతే అదర్స్ అనేవాళ్ళు వాళ్ళకి వాళ్ళే ఆహ్, నేను ఆడ కాదు, మగ కాదు అని వాళ్ళే చెప్పుకుంటారు. అది వేరు. సో, ఇది కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. సో, మనం కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళగా ఉన్నాము. మగవాళ్ళు మగవాళ్ళగానే ఉన్నారు. కానీ ఎనర్జీస్ కొంచెం ఏరుపేరై ఉంటుంది. కాబట్టి మనం మెడిటేషన్ చేయడం వలన, ధ్యాన, భక్తి, ఇన్నర్ వర్క్, కుండలిని, ఆధ్యాత్మ ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం వలన మన ఫెమినైన్, మాస్కులైన్ ఎనర్జీ వేరే వేరే స్థా ఆహ్, భాషలో చెప్తారు. ఇన్ అండ్ యాంగ్, సూర్యనాడి, చంద్రనాడి, ఈడ, పింగళ నాడి అండ్ శివశక్తి అని వేరే వేరే భాషలో చెప్తారు గానీ, అన్నీ కూడా ఇది ఒక్కటే. ఎప్పుడు మనం ధ్యానం చేస్తామో మన ఈడ, పింగళ నాడి ఆహ్, ఒక్కటయ్యి, మర్జ్ అయ్యి సుషుమ్న నాడిలో ఎనర్జీ రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మన కుండలిని ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. దానికోసమే ఇవన్నీ ప్రాక్టీసెస్ అన్నీ కూడా. సో, రియల్ డీఎఫ్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. ఇప్పుడు దేవుళ్ళదే నేను ఉదాహరణ ఇస్తాను. ఎందుకంటే నాలో ఉన్న మెమోరీస్ మొత్తం ఆహ్, చిన్నప్పటి నుంచి వాళ్ళనే చూసి నేర్చుకున్నాను కాబట్టి అవే ఉంటాయి కాబట్టి. లక్ష్మీనారాయణ ఆహ్, లక్ష్మి హయ్యర్ సెల్ఫ్ వచ్చి శ్రీ మహాలక్ష్మి. విష్ణు హయ్యర్ సెల్ఫ్ వచ్చి శ్రీ మహావిష్ణు. గణపతి అని తీసుకుంటే గణేష. ఆయన హయ్యర్ సెల్ఫ్ వచ్చి శ్రీ మహాగణపతి. అలాగే వాళ్ళు కూడా తపస్సులు చేస్తారు. వాళ్ళ సెల్ఫ్ నుంచి నా నార్మల్ సెల్ఫ్ నుంచి హయ్యర్ సెల్ఫ్‌ని కనెక్ట్ అవ్వడానికి, అక్కడి నుంచి కావాల్సిన ఎనర్జీ తీసుకోవడానికి. ఎందుకంటే హయ్యర్ సెల్ఫ్ అనే ఎనర్జీ చాలా విశాలమైనది. చాలా ఎక్కువ అది. ఆ ఎనర్జీని నార్మల్ దేవుళ్ళు కూడా అది ఎప్పుడు కూడా క్యారీ చేయరు. ఆవశ్యకత ఉన్నప్పుడు దాన్ని యాక్టివేట్ చేసుకుంటారు. తర్వాత నార్మల్ అయిపోతారు. వాళ్ళ హయ్యర్ సెల్ఫ్ కనెక్ట్ అవ్వడానికి వాళ్ళు కూడా తపస్సులు చేశారు. మన శివయ్యని చూడండి ఎప్పుడు సమాధిలో ఉంటారు. శ్రీ మహావిష్ణువు చూడండి యోగ నిద్రలో ఉంటారు. సో, ఎప్పుడు కూడా భగవంతుడు కూడా తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎనర్జీని రీగెయిన్ చేయడానికి ఎప్పుడు కూడా. సో, అలాగే మనం కూడా ఈ హ్యూమన్ ఫార్మ్‌లో ఉన్నాం. మనకి కూడా హయ్యర్ సెల్ఫ్ అనేది ఉంటుంది.
అక్కడి నుంచి దైవత్వం కలిగి ఉంటుంది. మనకి కావాల్సినంత నాలెడ్జ్ కానీ, ఏదైనా ఇక్కడ హ్యూమన్ బాడీ ఫార్మ్‌లో మనం ఉన్నాం కదా! మనం ఇక్కడ వచ్చి మన సోల్ పర్పస్ చేయడానికి, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవడానికి ఏ ఏ ఆహ్, సహాయం కావాలి అవన్నీ కూడా మనం ఎప్పుడు మన హయ్యర్ సెల్ఫ్‌కి కనెక్ట్ అవుతామో, అక్కడి నుంచి మనకి దొరుకుతుంది. ఎప్పుడు మనం కంప్లీట్‌గా మన స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ అంతా గురువు ముఖాంతరంగానే చేయాలి. కుండలిని ఈస్ వెరీ డేంజరస్. గురువు లేక ఆహ్, ప్రాక్టీస్ చేస్తే దీనికి నాకు ఆ హెల్త్ ఇష్యూ అంతా అయింది. సో, కాబట్టి అందుకనే మా మ్యామ్ మా మ్యామ్ దగ్గర కూడా అది క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. ఆల్రెడీ 3 టైమ్స్ నా కుండలిని క్లాసెస్ అంతా అయ్యింది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో, ఎప్పుడు కూడా గురు ద్వారానే తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కుండలిని క్లాసెస్ నేను అటెండ్ చేస్తున్నాను కాబట్టి, అక్కడ ఇలాంటి కండిషన్స్ ఉండాలి. ఈ క్లాస్ అటెండ్ అవ్వడానికి అని మ్యామ్ ఒక మాస్టర్ క్లాసే చేశారు. సో, చాలా అది ఎంత పవర్‌ఫుల్లో దాన్ని సరిగ్గా గురు ద్వారా తెలియకుండా కరెక్ట్‌గా యాక్టివేట్ చేసుకోలేదు. కరెక్ట్ ప్రాక్టీస్ లేదు అంటే ఇట్స్ వెరీ, వెరీ డేంజరస్. దీంట్లో నా అనుభవం ఉంది. అనుభవంతో చెప్తున్నాను. కాబట్టినే నేను ఎప్పుడు మీకు కుండలిని క్లాసెస్ చేస్తానో అప్పటి వరకు మీ ఇన్నర్ వర్క్, ఇన్నర్ హీలింగ్ అవన్నీ అయిపోయుంటే మీకు ఈజీగా కుండలిని యాక్టివేట్ అవ్వడానికి హెల్ప్ అవ్వాలి అనే నేను ఇవన్నీ వీడియోస్ అనేది చేస్తున్నది. నా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఒక్కొక్క క్లాస్ దాన్ని సరిగ్గా విని అర్థం చేసుకొని మీ లైఫ్‌లో అడాప్ట్ చేసుకోండి. అప్పుడు మీరు మీ హయ్యర్ సెల్ఫ్‌ని కనెక్ట్ అవ్వడానికి ఇవన్నిటికి కూడా హెల్ప్ అవుతుంది. ఎప్పుడు ఈ ప్రాక్టీస్ అంతా మనం చేస్తూ మన హయ్యర్ సెల్ఫ్‌కి కనెక్ట్ అవుతామో, మనలో ఆ దైవత్వం అనేది వస్తుందో, అప్పుడు మనం డీఎం, డీఎఫ్ అవుతాము. డీఎం అంటే ఏంటి? డీఎఫ్ అంటే ఏంటి? డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినైన్. డివైన్ అంటే దైవత్వం. ఆ దైవత్వం మనలో ఎప్పుడొస్తుంది? అప్పుడు మనం డివైన్ అవుతాం. అప్పుడు మనం డీఎం, డీఎఫ్ అవుతాం. దైవత్వం మనలో వచ్చింది అనేసరికి మనం దేవుడేం అయిపోము. చాలా మంచి అమ్మాయి, చాలా దేవుడిలాంటి మనిషి, చాలా ఆహ్, దేవతలా ఉంది చూడ్డానికి అంటారు కదా! అలాంటి ఎనర్జీకి షిఫ్ట్ అవుతాం. అంతే తప్ప మనమే దేవుడు అయిపోము. అండ్ ఇది ఇంతవరకు అర్థమయ్యుండుంటే, ఇప్పుడు మీ అబ్బాయి గాని, అమ్మాయి గాని ఎవ్వరిని మీరు డీఎం, డీఎఫ్ అని అనుకుంటున్నారు? వాళ్ళు హ్యూమన్ ఫార్మ్‌లో ఉన్న జస్ట్ మాస్కులైన్ అండ్ జస్ట్ ఫెమినైన్ అంతే. వాళ్ళు మీ డీఎం, డీఎఫ్ కాదు. ఎప్పుడు స్పిరిచ్యువల్లీ మీరెదుగుతారో వాళ్ళు మీ హాఫ్ కాబట్టి వాళ్ళ మీద కూడా వాళ్ళకి కూడా ఆహ్, మీ వెనక రావడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ అనేది ఉండదు. మన మీద మనం వర్క్ చేస్తే అది మన పార్ట్నర్ మీద కూడా వర్క్ అవుతుంది. అలా వర్క్ అవ్వాలంటే ఎమోషనల్లీ మీ అమ్మాయికి గాని, అబ్బాయికి కానీ ఎమోషనల్లీ ఏం కనెక్ట్ అయ్యి ఉంటారు. వాళ్ళిచ్చిన బాధ అయ్యుండొచ్చు, వాళ్ళ మీద కోపం ఉండొచ్చు, వాళ్ళ మీద పాపం, ప్రేమ ఎక్కువుండొచ్చు. అయ్యో పాపం అని వాళ్ళు కష్టంలో ఉంటే ఆదుకోవడం, ఎనర్జీ లెవెల్‌లో అయ్యో పాపం అనడం, నీ కష్టం అంతా నాకు, నా సుఖం అంతా నీకు అని ఎనర్జీ షిఫ్టింగ్ చేయడం. వాళ్ళు బాధలో, కష్టంలో ఉన్నారు అంటే అవన్నీ పెయిన్ పీల్చుకోవడం, ప్రేమలో ఇలాంటి పిచ్చివన్నా అవుతుంది. నాకు కూడా తెలుసు. కాబట్టి ఎమోషనల్లీ అలా నా అబ్బాయి నాకు నా అమ్మాయి కావాలి అనే ఒక లో ఫ్రీక్వెన్సీలో ఎప్పుడు ఉంటామో అప్పుడు వాళ్ళు మనకి అట్రాక్ట్ కారు. కంప్లీట్‌లీ మీ అబ్బాయి గాని, అమ్మాయి నుంచి కంప్లీట్‌లీ ఎమోషనల్ కార్డ్ కటింగ్ చేసుకోవాలి. వాళ్ళ ఫోటోస్ చూడడం గాని, వాళ్ళని తలుచుకోవడం గాని, వాళ్ళ గురించి ఆలోచించడం గాని అన్నీ వదిలేయాలి. అప్పుడు మీ నుంచి ఆ ఎమోషనల్ ఎనర్జీ మనం ఏది ఆలోచిస్తాం మన ఎనర్జీ అక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడు మీరు వాళ్ళకి ఎనర్జీ ఇవ్వడం ఆపేస్తారు. అప్పుడు వాళ్ళు తహతహలాడతారు. అప్పుడు మీ స్పిరిచ్యువల్ జర్నీలో మీరు ముందుకు వెళ్తూ ఉంటే
వాళ్ళకి కూడా మనమే కావాలి. కాబట్టి మన వెనుక వాళ్ళు రావడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీరు స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడప్పుడు మీ డీఎంకి, డీఎఫ్‌కి కనెక్ట్ అయిపోయి వాళ్ళకి ఎనర్జీ ఇచ్చేస్తున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా రారు. మీ దగ్గర ఎప్పటికీ రారు. ఈవెన్ వాళ్ళెలా ఉండారో ఇంకా హ్యాపీగా వాళ్ళు బతికేస్తూ ఉంటారు. కాబట్టి ఎమోషనల్లీ మీరు వాళ్ళకి ఏం ఎనర్జీ ఇస్తున్నారు కంప్లీట్‌గా కట్ చేసుకోండి. మీ మీద మీరు వర్క్ చేయండి. మీ ఫైనాన్స్, మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ కంప్లీట్‌లీ బ్యాలెన్స్డ్ అయిపోవాలి. మీ స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ మీద మీరు ఫోకస్డ్‌గా ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు మీ వెనక వస్తారు. స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ ధ్యాన, భక్తి, ఇన్నర్ వర్క్, కుండలిని, ఆధ్యాత్మ ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం వలన మన ఓరాలో ఒక హై వైబ్రేషన్ అనేది ఎక్కువవుతూ వస్తుంది. దాని నుంచి మన మేనిఫెస్టేషన్ ఎనర్జీ అనేది ఎక్కువవుతుంది. మనకి ఇంకా ఎవ్వరి వెనక గాని, దేని వెనక కానీ పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. మనకి ఏం కావాలన్నా మనం మేనిఫెస్ట్ చేయొచ్చు. ఏదైనా మన దగ్గరికే వచ్చే అంత ఎనర్జీ అనేది మన ఓరాలో క్రియేట్ అవుతుంది. అప్పుడు మీరు చేయరు. అన్నిటిని కూడా మీ దగ్గర అట్రాక్ట్ చేస్తారు. అప్పుడు మీకు కావాల్సిన జీవితం మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మార్చుకోవచ్చు మీ లైఫ్‌ని. మీకు కావాల్సిన పని గాని, ఎడ్యుకేషన్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు కూడా మన రిలేషన్‌షిప్ కూడా మారిపోతూ ఉంటుంది. మనీ మేనిఫెస్టేషన్ కానీ, మీ జాబ్ కానీ, మీ బిజినెస్ ఉంది అంటే బిజినెస్ కానీ, మీరు ఏది కావాలన్నా ఇలాంటి ఇల్లు కావాలి, కార్ కావాలి, నాకిక్కడ ట్రావెల్ చేయాలి, నాకు ఇలాంటి ఆశలున్నాయి. ఇవన్నీ కూడా ఆహ్, కలలు నెరవేరాలి. ఏది కావాలన్నా కూడా మీరు జస్ట్ మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఫిజికల్ వరల్డ్‌లో ఒకటైన తర్వాత ఒకటి మీ లైఫ్‌లో రావడం స్టార్ట్ అవుతుంది. అలాగే మీ డీఎఫ్, మీ డీఎంని కూడా మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ మీరు ఇక్కడ ఆ హ్యూమన్ ఫార్మ్‌లో ఉన్న ఆ అమ్మాయి, అబ్బాయి నుంచి కట్ చేసుకుంటే, మీ డ్రీమ్స్‌లో గాని మీకొచ్చి హెల్ప్ చేసేది, మీకు ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేది వాళ్ళ హయ్యర్ సెల్ఫ్. మన పార్ట్నర్ హయ్యర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు నేను ఐశ్వర్య, నా హయ్యర్ సెల్ఫ్ వచ్చి డీఎఫ్. నా పార్ట్నర్ ఎవరున్నారో వాళ్ళ హయ్యర్ సెల్ఫ్ వచ్చి నా డీఎం. రియల్లీ వాళ్ళు మనకి స్పిరిచ్యువల్లీ మనం ఎదగడానికి కోసం, మనం బాధలో ఉంటే మనకి ఓదార్పు ఇవ్వడం, కావాల్సిన ప్రేమ ఇవ్వడం అంతా మన రియల్ డీఎం. డీఎం, డీఎఫ్ వాళ్ళొచ్చి మనకి కలలో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో, మనం ఇక్కడ ఉన్న ఆ హ్యూమన్ ఫార్మే వాళ్ళు మన డీఎం, డీఎఫ్ అని కన్‌ఫ్యూజన్‌లో ఉంటాము. సో, ఇది మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలి అంటే ఇంత డీటెయిల్‌గా చెప్పాను. మీరు కంప్లీట్‌లీ మీ మీ ఆహ్, రియల్ హయ్యర్ సెల్ఫ్ అయిన మీ పార్ట్నర్ డీఎఫ్, డీఎం ఎవరున్నారు వాళ్ళ హయ్యర్ సెల్ఫ్‌తో మీరు కనెక్ట్ అవ్వండి. మీకు కావాల్సినంత ప్రేమ గాని, ఆప్యాయత, స్పిరిచ్యువల్ ప్రాక్టీస్‌కి మీకు కావాల్సినంత ఎనర్జీ, మీరు ఏది కావాలన్నా మేనిఫెస్ట్ చేసుకోవడానికి కావాల్సినంత ఓరాలో కావాల్సినంత ప్రతి ఒక్క సపోర్ట్ అనేది అక్కడి నుంచి వస్తుంది. వాళ్ళు మన డీఎం, డీఎఫ్ రియల్లీ. సో, మీరు అక్కడ కనెక్ట్ అవ్వండి. ఇక్కడ ఉన్న హ్యూమన్ ఫార్మ్‌తో కట్ చేసేసుకోండి. అప్పుడు మీరు ఎదగడం స్టార్ట్ అవుతారు. మీ వెనకే వాళ్ళొస్తారు. మీరు రన్నర్ చేయడం అప్పుడు ఆపేస్తారు. వాళ్ళే మీ దగ్గరికి అట్రాక్ట్ అయ్యి వస్తారు. యూనివర్స్ మిమ్మల్ని ఒకటి చేయడానికి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటాయి. వాళ్ళ ప్లాన్స్ ప్రకారంగా మనం వెళ్ళాల్సొస్తుంది. సో, ఈ వీడియో మీకెలా అనిపించింది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో చూసినందుకు థాంక్స్. నెక్స్ట్ వీడియోలో సాయంత్రం 7 గంటలకి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ వన్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.